హాయర్స్ సెకండ్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు అనేది ఒక కొత్త చర్చకు దారితీయడం మనం చూసాం సార్. అంటే సినిమా ఇండస్ట్రీ పట్ల రేవంత్ గారి ప్రభుత్వం అంతగా సానుకూలంగా స్పందించడం లేదు. ఆయన కాస్త అగనిస్ట్ గా ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా. సో అప్పుడు ఒక కొత్త చర్చ ఏంటంటే ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళిపోతుందా అని చెప్పేసి పెద్ద చర్చకైతే దారితీసింది. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పల్లెటూళ్ళలో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన కూడా కొన్ని మాటలు అన్నారు. ఇక్కడ లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విదేశాల్లో ఏ విధంగా అటువంటి లొకేషన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. మరి ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్ళిపోవడం పైన జరుగుతున్న చర్చ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరేం చెప్తారు? ఆచార్య నమస్తే. నేనైతే హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది అనేది మాటనైతే నేనైతే నమ్మనండి. అలా తరలిపోదండి, తరలిపోయే పరిస్థితి కూడా లేదండి. అయితే ఈ రోజు ఇది ఎందుకు వచ్చింది ఇంత చర్చగా అంటే, పుష్ప సినిమాలో సంజయ్ థియేటర్ దగ్గర రేవతి మరణం మూలాన ఒక వివాదం అయ్యి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పుష్ప సంబంధించిన మూవీ హీరో అల్లు అర్జున్ గాని లేదంటే ఆ టీంకి సంబంధించిన దాంతో వివాదం వచ్చింది. అది అసెంబ్లీ వరకు చర్చకి వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారే ఆ రేవతి మరణం పట్ల హీరో ప్రవర్తించిన తీరుని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకు చెప్పడం మూలాన ఈ రచ్చ జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే పెళ్లి జరుగుతుందంటే ఇప్పుడు ఎవరితో విస్తరాకులాడబడి ఎక్కువ అని చెప్పేసి అన్నట్టుగా ఈ బయట వాళ్ళే మాట్లాడుతున్నారు సినిమా ఫీల్డ్ వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుందని. ఇప్పుడు షూటింగ్లు అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే షూటింగ్లు ఇప్పుడు మాత్రం ఎందుకు చేయట్లేదు? ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమలో చేస్తూనే ఉంటుంటాడు, అరకు లోయ ప్రాంతంలో చేస్తూనే ఉంటుంటారు, విశాఖపట్నం అందమైన ప్రాంతం, బీచ్లో సినిమా తీయని పరిస్థితి ఎక్కడ ఉంది? చాలా సినిమాలు అల్లు అర్జున్ గారి, పవన్ కళ్యాణ్ గారి బీచ్లోనే జరిగాయి. ఓకే, ఆ బీచే ఆ విశాఖపట్నమే సినిమా అందాలకి ప్రసిద్ధి. అరకు లోయలో ఇవన్నీ కూడా, లేదా అమరావతి ప్రాంతం కానీ, విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని, తిరుపతి వెంకన్న ఆ సంఘటనలు ఎప్పుడైనా షూటింగ్లు తీసుకోవచ్చు. కానీ సినిమా ఫీల్డ్ మొత్తం కూడా ఏదో ఎక్కడేదో కక్ష కట్టేసి సినిమా ఫీల్డ్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో కత్తి కట్టి వాళ్ళని ఏదో నాశనం చేస్తుంది, వాళ్ళని పారిపోయే కదా. ఏది మన ఆంధ్రప్రదేశ్లో కనుక గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కనుక అమర్రాజా బ్యాటరీని తరలించినట్టు, లేదా వాళ్ళని ఎల్లగొట్టినట్టు, పరిశ్రమలు ఏమైనా రాకుండా చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారనే మాట అయితే సత్యదూరం. చాలా మంది కూడా మాట్లాడుతుందంటే ఈ వివాదాన్ని పురస్కరించుకొని మళ్ళీ 2 ప్రాంతాల మధ్య ఏదో భాషోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మీరు ఆంధ్ర వాళ్ళు మీరు వెళ్ళిపోయిన అసలు తెలంగాణ విడిచిపెట్టేసి డామ్ డూమ్ డిస్క్ అని చెప్పేసి అని కొంతమంది ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఏమి జరగదు. ఒక వివాదం వచ్చింది, నాకు తెలిసి ఆ వివాదం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో సినీ దిగ్గజాలందరూ కూడా కలవటంలో పరిష్కారం అయిపోయింది. ఒకవేళ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారే కలిశారు. చిరంజీవి గారు, కొంతమంది నిర్మాతలు, వెంకటేష్ గారు, నాగార్జున గారు కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా మాకు ఏదన్నా కాస్త అవకాశం ఇస్తే, ఏదో భూమో గట్రా ఇస్తే ఈ ఫీల్డ్కి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్లు పెట్టుకొని అభివృద్ధి చేస్తామని. ఒకవేళ అటువంటిది ఉంటే ఈ రాష్ట్రంలోనూ చేసుకోవచ్చు, ఆ రాష్ట్రంలోనూ చేసుకోవచ్చు. కాకపోతే మొత్తం ఫీల్డ్ ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవడం అనేది ఏమి జరగదు. పైపెచ్చిందంటే సినిమా ఫీల్డ్ కూడా అది విశ్వవ్యాప్తమైందండి. అది హైదరాబాద్లో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, అమరావతిలో ఉంటుంది. వాళ్ళకున్న పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు తప్ప, అంతే తప్ప తరలిపోవటం అనేది ఏం జరగదు. ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం రమ్మని ఏం పిలవట్లేదండి. మీరు హైదరాబాద్ వదిలేసేసి రమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు. అలా అనటం కూడా సమంజసం కాదు. అదేదో ఒక సంఘటన జరిగింది. దాని నుంచి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్ల మీద కానీ, నూనె షోల మీద కానీ, అర్ధరాత్రి షోల మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈ నిర్ణయం రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఒక ఒక మార్గదర్శకత్వంగా ఉండాలి కాబట్టి తీసుకోవాలి. గతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు. కాకపోతే ఆయన ఏం చేసిందంటే కొంతమంది హీరోల మీద కక్ష సాధించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తున్నప్పుడు ఆ నిబంధనలు పెట్టి కొంత చాలా ఇబ్బంది పెట్టి ఎంఆర్ఓలను కూడా సినిమా హాల్ దగ్గరకు పంపించేసేసి మద్యం దగ్గర కనుక పొంతలను పెట్టినట్టుగా ఒక కక్షపూరితంగా చేశాడు. ఇప్పుడు టికెట్ ధరలు ఇష్టానుసారంగా పెంచమని చెప్పేసి అని ఏ ప్రభుత్వాన్ని కూడా ఎవరు అని అనరు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి హైదరాబాద్ నుంచి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్కి అయితే వీళ్ళెవరో వెళ్ళరు. ఎందుకంటే అంతా ఇక్కడే ఉందండి.
వాళ్ళ ప్రాపర్టీలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ నివాసాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ కమ్యూనికేషన్స్ ఎక్కడ ఉన్నాయి, భాగ్యనగరంలో ఉన్న సౌకర్యం ఇప్పటికీ ఇంకా అమరావతిలో రాజధాని పూర్తిగా పరిపక్వ దశకు కూడా రాలేదు. అవును. ఇంకా అది మొన్న 5 ఏళ్ళు ఎన్నో చెరల పడ్డది, కష్టాలు పడ్డది. అసలు రాజధాని ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గాడిలో పడుతున్నాయి. ఈ గాడిలో పడుతున్న సందర్భంలో పెద్ద ఇండస్ట్రీ వెళ్తుందని నేనైతే అనుకోను. కాబట్టి ఇది ఒక డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ పరిష్కారం కూడా అయిపోయింది. ఒక 2-3 రోజులు ఇవన్నీ కూడా అసలు ఈ మాటలు కూడా ఉండవు, సద్దుమణిగిపోవడం. అంటే కూటమి గవర్నమెంట్ ఏమైనా ఆలోచన చేయలేదు సార్? ఒకవేళ ఇండస్ట్రీ ఏపీకి వస్తే ఏపీ కూడా డెవలప్ అవుతుంది అన్న ఆలోచన, అంటే కొద్దిగా ఇండస్ట్రీ అటు సగం సగం అక్కడ అన్నట్టుగా ఏమైనా ఆలోచనలు చేసింది? ఆ ప్రయత్నాల దిశగా కూటమి గవర్నమెంట్ ముందుకు వేసిందా సార్? సాధారణంగా ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా దిగాలబడ్డ రాష్ట్రం కాబట్టి, అంటే విభజన తర్వాత అన్ని కోణాల్లో కూడా మేము వెనకబడిపోయాం కాబట్టి, తెలుగు ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన అయితే ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగారు. మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు. కానీ అవన్నీ కూడా సత్వరం ముందుకు రాలా. మొన్న 5 ఏళ్ళు కూడా పరిస్థితి అంతా భిన్నంగా ఉండటం మూలాన. ఒకవేళ అలా కొంతమంది అక్కడ కూడా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలి, విశాఖపట్నంలో మేము ఉండాలి, లేదా అమరావతిలో కూడా మేము ఉండాలి, ఆ ప్రాంతం కూడా చేయాలంటే తప్పేముంది, చేసుకోవచ్చు. ఆయా నిర్మాతలు, ఆయా దర్శకులు అక్కడ కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. వాళ్ళు సహకరిస్తే సహకరించవచ్చు, సహకరిస్తారు కూడా. నిజంగా ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలి, అక్కడ కూడా కొన్ని సంస్థలు ఉండాలి, కొంతమంది హీరోలు అక్కడ కూడా ఉండాలి, చెయ్యాలి అని అనుకుంటే చేయొచ్చు. అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి కావాల్సిన ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే సినిమా ఫీల్డ్ డెవలప్మెంట్. సినిమా తక్కువ ఖర్చులో పూర్తి కావాలి, సినిమా ఆడాలి, సినిమా తీయగలగాలి. చిన్న సినిమాలైనా సరే ఈ రాష్ట్రాలు తీసుకున్నాయి. ఒకవేళ రాష్ట్రానికి సహకరిస్తామంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి అంశాల్లో ముందే ఉంటాడు. సహకరించే ధోరణిలో ఇండస్ట్రీకి ఆయన ఎప్పుడు కక్షపూర్తిగా ఉండే వ్యక్తి కాదు. తప్పనిసరి సహకరిస్తాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక ఇండస్ట్రీ వస్తే ఆహ్వానిస్తాం. అక్కడ కూడా వస్తే, అంటే ఇక్కడ తీసేసి కాదు, అక్కడ కూడా వస్తే అక్కడ కూడా ఉంటామంటే